హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ సమ్మర్లో స్కిన్ బాగా ట్యాన్ అవుతుంది కదా, ఆ ట్యాన్ అనేది మనము రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బీట్రూట్ అండ్ చందన్ పౌడర్తో నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. మెయిన్గా స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి అండ్ స్కిన్ని బాగా కూలింగ్గా చేసి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి క్లియర్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బీట్రూట్ పౌడర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. బీట్రూట్ పౌడర్ లేకపోతే గనుక బీట్రూట్‌ని తురుముకొని దాని నుంచి జ్యూస్ అయినా తీసుకోవచ్చు. బీట్రూట్ పౌడర్ ఉంటే కనుక బీట్రూట్ పౌడర్ యాడ్ చేసుకోండి. బీట్రూట్ అనేది మన స్కిన్‌ని కలర్ అనేది ఇంప్రూవ్ చేస్తుందండి. స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్ చేయడానికి, ఎంత బ్లాక్‌గా ఉన్న స్కిన్ అయినా కానీ కలర్‌ని అనేది ఇంప్రూవ్ చేయడానికి బీట్రూట్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి బీట్రూట్ ఈ సమ్మర్ సీజన్‌లో బీట్రూట్ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్‌కి. తర్వాత చందన్ పౌడర్ తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఈ సమ్మర్ సీజన్‌లో మన స్కిన్ బాగా కూడా డ్రై అయిపోయి అండ్ ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చందన్ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా గానీ స్కిన్ బాగా కూలింగ్‌గా ఉండి, ఈ స్కిన్‌ని స్మూత్‌గా అండ్ క్లియర్‌గా చేయడానికి చందన్ పౌడర్ యూజ్ అవుతుంది. తర్వాత లెమన్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ లెమన్ తీసుకోండి. ఆ తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ స్కిన్‌కి పడుతుంటే కనుక ఎలాంటి ఇచ్చింగ్ లేకుండా, ఎలాంటి మంట అనేది లేకుండా ఉంటే గనక లెమన్ యాడ్ చేసుకోండి. లేదంటే గనక కోకోనట్ ఆయిల్ కానీ అండ్ మిల్క్ గానీ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నేను లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేదా నేచురల్‌గా ప్లాంట్ నుంచి తీసిన జెల్ అయినా కానీ యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, నార్మల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. క్రీమ్ అల్లే వస్తుంది మనకి. ఆ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనం స్కిన్‌కి అప్లై చేసుకోవాలి. ఏ విధంగా స్కిన్‌కి అప్లై చేసుకోవాలో ముందు తెలుసుకుందాము. ముందుగా ఫేస్ మొత్తాన్ని అండ్ హ్యాండ్స్‌ని, నెక్‌ని వాటర్‌తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. మార్నింగ్ టైమే బాత్ చేసే ముందు 2 అవర్స్ ముందు అప్లై చేసుకోండి. తర్వాత ఇంకా సోప్ అనేది ఏం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము ఈ సమ్మర్‌లో వారానికి 2 సార్లు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తే కనుక మన స్కిన్ టోన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు స్కిన్ బ్రైట్నింగ్‌గా అండ్ వైట్నింగ్‌గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బీట్రూట్ ఫేస్ ప్యాకు. చందన్ పౌడర్ లేకపోతే గనక రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోండి. బియ్యపు పిండి, చందన్ పౌడర్ ఉంటే గనక చందన్ పౌడర్ యూజ్ చేసుకోండి. బియ్యపు పిండి కూడా మన స్కిన్‌ని వైట్నింగ్‌గా చేయడానికి, ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. హ్యాండ్స్ మీద గూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్ మీద అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ సమ్మర్ సీజన్‌లో బాగా ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి, ఎక్కడైతే మనకి బ్లాక్‌నెస్ ఉంటుందో అక్కడ చక్కగా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది. నార్మల్ వాటర్‌తోని క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. డ్రై అయిపోతే కనుక, లేదంటే గనక నార్మల్‌గానే ఇంకా మాయిశ్చరైజర్ ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని చక్కగా రిమూవ్ చేస్తుందండి. ఈ ఫేస్ ప్యాక్ బెస్ట్ ఫేస్ ప్యాక్ ఈ సమ్మర్ సీజన్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.